హాయ్ అండి. వెల్కమ్ టు అనగాస్ మామ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏంటి ఎగ్స్ కనపడుతున్నాయి, ఇవేంటి డిఫరెంట్గా ఉన్నాయని చూస్తున్నారా? సో ఈ రెసిపీ మా అత్తయ్య గారు చేసేవారంటండి. నాకు మా హస్బెండ్ చెప్పారు, తనకు చాలా ఇష్టమంట మా హస్బెండ్కి. మా అత్తయ్య గారు ఎప్పుడు కూడా ఇవి చేస్తూ ఉండేవారంటండి. సో నన్ను చేయమని చెప్పారు. సో నేను ట్రై చేశానండి, చాలా బాగుంది. సో ఈ వడియాలతో ఇలా చేస్తారన్న విషయం నాకు తెలియదండి. అవి ఏవో కాదండి, గుమ్మడి వడియాలు. ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకుని అందులో మనం ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. గుమ్మడికాయ వడియాలు చూసారు కదండి, వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే యాక్చువల్ ఏంటంటే వీటిని మనం సాంబార్కి కానీ, పప్పుకి కానీ, రసానికి కానీ మనం కాంబినేషన్ కింద పెట్టుకుంటాం పక్కన. సో ఇలా అంటే ఎగ్స్తో పులుసు అనేది నాకు నిజంగా తెలియదు. తను చెప్పినప్పుడు అవునా అని అనుకున్నాను, బట్ తిన్న తర్వాత చెప్తున్నానండి, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇలా వడియాలన్నింటినీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత అదే ఆయిల్లో ఎగ్స్ వేసుకున్నానండి. కొంచెం వాటిని కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి కదండి. సో ఎగ్స్కి మనం కొంచెం ఘాట్లు పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ ఎగ్స్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. అప్పుడు ఈవెన్గా మొత్తం కూడా ఫ్రై అవుతాయి, చాలా బాగుంటాయండి కలర్ఫుల్గా. సో మీకు ఈ రెసిపీ తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. బట్ నేను మాత్రం మా హస్బెండ్ దగ్గరే తెలుసుకున్నానండి. అంటే కొన్ని రెసిపీస్ నాకు తను నేర్పుతారండి. అంటే ఎలా అంటే మా అమ్మ ఇలా చేసేవారు అని చెప్పేసి తను చెప్తూ ఉంటారు. నాకు బాగా అనిపిస్తుంది. సో నేను అవి ఖచ్చితంగా ట్రై చేస్తానండి. నాకు వంట అనేది హాబీ అండి. సో నేను ఏది కూడా కష్టంగా చేయను, ఇష్టంగా చేస్తాను. బట్ అందుకే అన్నీ ట్రై చేస్తానండి. సో గ్యాస్ మీద కడాయి పెట్టుకుని అందులో మనం ఆయిల్ తీసుకోవాలి. అందులో ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకండి వేసుకొని వాటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై త్వరగా అవ్వాలంటే కనుక మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకున్నానండి. అందులో యాడ్ చేసుకుని పైన లిడ్ పెట్టేసుకుందాం. త్వరగా కుక్ అయిపోతాయండి. అంటే విడిగా మనం ఫ్రై చేసిన దానికి, సాల్ట్ వేసిన తర్వాత ఫ్రై చేసిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఫ్రై అయ్యేలోపు మనం చింతపండు నానబెట్టుకుందాం. నేను ఒక 20 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి. దానికంటే మనకు పులుసుకు సరిపడా అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రై అయినాయి కదండి, ఇందులో మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మొత్తాన్ని కూడా. సో తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ పులుసుని మనం ఇందులో పోసేసుకోవాలండి. సో పులుసు అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే మనం వడియాలు వేస్తాం కదండి, అది పీరుస్తుంది వాటర్ అనేది. సో అందు గురించి కొంచెం వాటర్ ఎక్కువగానే ఉండాలి. తర్వాత ఈ పులుసులో మనం ముందుగా ఎగ్స్ వేసుకోవాలండి. వడియాలు అనేది ముందు వేసుకోకూడదు. ఒక 3 to 4 మినిట్స్ ముందు కట్టేస్తాం అనగా అప్పుడు వేసుకోవాలండి, అప్పుడు బాగుంటాయి అవి. సో ముందు ఈ పులుసులో ఈ ఎగ్స్ వేసేసి మనం దీన్ని ఒక 3 to 4 మినిట్స్ మనం బాయిల్ చేయాలి. సో చూసారు కదండి, మంచిగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం వడియాలు ఉన్నాయి కదండి, ఆ వడియాలు వేద్దాం. ఉప్పు అనేది 1 టేబుల్ స్పూన్ సరిపోతుందని మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే వడియాలు ఆల్రెడీ మనం ఉప్పు వేసి పెడతాం కదా, మొత్తానికి సరిపోతుందండి. ఒకవేళ అంతకి మీకు ఎవరికైనా సరిపోకపోతే కనుక మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. బట్ మాకైతే సరిపోతుందండి. మేము ఉప్పు అనేది నార్మల్గానే తింటాం, మరి హెవీగా తినమండి. సో మాకైతే కరెక్ట్గా సరిపోతుంది. సో చూసారండి, చూస్తుంటేనే డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది కదండి. సో నాకైతే బాగా నచ్చింది. ఓకే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే